హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ హంగామా. ఈ రోజు వీడియోలో ఫంక్షన్లో చేసే స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బెస్ట్ అండ్ సింపుల్ ఫ్లేవర్ రైస్ ఇది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. చికెన్ మటన్ కాంబినేషన్లో బగారా అన్నం తింటే కడుపు ఫుల్ ఉన్నా కానీ ఒక బుక్ ఎక్కువే తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ స్వాజీరా, హోల్ గరం మసాలా స్పైసెస్, 4 నుంచి 5 పచ్చిమిర్చి మీడియంగా కట్ చేసుకున్నవి, సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ వేసి అన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే వాడుతున్నా కాబట్టి బియ్యం అండ్ వాటర్ 1:2 రేషియోలో తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1:1 రేషియోలో తీసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ యూజ్ చేస్తాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసి 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు నీళ్లు మసిలేంత వరకు చూసి ఇప్పుడు ఒక గంట నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. బియ్యాన్ని ఖచ్చితంగా గంట సేపు నానబెట్టాల్సిందే, అన్నం త్వరగా ఉడికిపోతుంది. నార్మల్ అన్నం వండినట్టు కాదు కదా, ఇక్కడ హోల్ స్పైసెస్ వేస్తాం కాబట్టి కంపల్సరీగా నానబెట్టుకోవాల్సిందే. ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బియ్యం తడి ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్ 2 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లోనే అన్నాన్ని కుక్ చేసుకోండి. ఇంకో 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది రైస్. ఏ నాన్ వెజ్ కర్రీతో పేరప్ చేసి తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఏంటి చూస్తున్నారు, వెంటనే మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామల్లా, బాయ్.